तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना तूने नहीं जाना मैंने नहीं जाना. పరిస్థితి చూడరా, డూప్లికేట్ పళ్ళోడికేమో టూత్ పేస్ట్, మన ఒరిజినల్ పళ్ళకేమో పళ్ళ పొడి. కంప్యూటర్ కాలం. రాజా ఏంటో చూడు. విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే అంటే నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా? మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? మ్మ్. అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా, ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదా అడుగుతున్నావు, తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే, నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తానయ్యా. ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకు చేద్దామా, లేక ఎవరి కాడు ఇండివిజువల్ గా దూకు చేద్దామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే ఇటు తిరగండి, తిరగండి. ఏంట్రా, అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం. హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి. తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెప్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి. వీళ్లతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది. చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ ఆగిపోయి వచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టి నువ్వు నరికేయాలరా. ఏదో మిస్డ్ కాల్స్ స్విచ్ ఆఫ్ చేస్తే సరి. యావండి ఇంటి ఓనర్ గారు, పాప మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట్ట తిడతారో? 1 సంవత్సరం 2 కట్టలేదో, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుకోట? యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వే 3 నెలలు అడ్డుకట్టలేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడే మాట్లాడింది నా తుండుకోట. మరి మాట్లాడే లుంగి కొట్టేవడం కొట్లాడుగా చంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుకోట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను, అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. సరే సరే. సారీరా, నీ గురించి ఆయనకు తెలియదు. రే, నా గురించి వదిలేరా. నువ్వు ముందెళ్ళి మీ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఆ పాటల పోటీలో పాల్గొనడానికి చూడు. రే, నువ్వేం టెన్షన్ పడకరా, ఇంటి రెంట సంగతి మేము చూసుకుంటాం. నువ్వు ముందు బయలుదేరెళ్ళు. వెళ్ళరా. రే, నువ్వేంటి అలా నుంచున్నావు? నీ కాలేజ్ టైం అవుతుందిరా, పదా. ఆకు మరవకయ్యా. ఎందుకు? మడిస్తే చిరిగిపోతుందయ్యా. అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి, ఈ ఆక్కడికి ఇంకొకటికి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా? ఆకు తీరా. ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా? తిన. బాధపడకు, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కోయడానికి ఎన్ని రోజులు కావాలరా? తొందరగా కోయరా సన్నాసి. ఇదిగో అయిపోయిందండి. నమస్కారం సార్. ఏంటయ్యా ఈ రోజు తొందరగా భోజనానికి వచ్చేసావు? నీ ఫ్రెండ్స్ ఎవరో రాలేదా? లేదు సార్, నేను ఈవేళ భోజనానికి రాలేదు. మరి మీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమోనని. నేను చాలా బాగా వంట చేస్తాను సార్. నీలాంటోడికి నేను పని ఇవ్వలేను బాబు. ఎందుకంటే ఇప్పుడు నేను పనిలో పెట్టుకున్నాను అనుకో,
నీ వెనకాల నీ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళేమో 200కో 300కో పీకల దాకా మెక్కేస్తారు. నువ్వేమో 10కో 15కో బిల్లు అడ్జస్ట్ చేసేస్తావు. అప్పుడు ఈ వెంకటకృష్ణ మెస్ కాస్త గోవిందా మెస్ అయిపోతుంది. చచ్చా, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను మా ఓనర్తో ఇలానే చెప్పాను. ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఆయన సర్వర్ అయ్యాడు. ఓసారి అటు చూడు. నేను మళ్ళీ సర్వర్ కాదలుచుకోలేదు. నువ్వు వెళ్ళు. అది కాదు సార్, ప్లీజ్. వ్యాపారం టైంలో డిస్టర్బ్ చేయకయ్యా. నువ్వు బయటికి నడు. నువ్వేట్రా సినిమా చూస్తున్నావా? మంజుడా హలో. ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా. ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవరిని పంపించినా పర్వాలేదు. వాడిని ఈజీగా హీరో చేసేస్తాను. కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి సుమా. ఏయ్, కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకొని రావచ్చు కదా. మీకు అర్జెంట్ గా హీరో కావాలని విన్నాను. ఈ కోటు రెంటకు తెచ్చినసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చే లోపు వేరేవాడు ఎవడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా. అందుకే తలుపులు మంచి తెరిచా. ఓ ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ భాషనా? అవును సార్, నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అందుకే పంచ్ భాషకు అవతారం ఎత్తాను. ఓహో అలాగా. ఏదమ్మా పంచి చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తాను. ఆ? ఈ రోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడాలి సార్? ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది, ఏది జరగబోతుందో అది మంచిగానే జరగబోతుంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. ఓహో సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక్కి మడవలా, కాళ్ళు ముందుకు మడవలా. ఆ. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కులో చెప్పాడు. ఓ డైలాగ్ ఓకే. యాక్షన్ యాక్టింగ్ అరే అరే ఏంట్రా అది? ఏంట్రా? హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God, armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Me, myself and irony. American beauty. Life is beautiful. Rana Lola run. 101 Dalmatians. Enter the dragon. Return of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Dracula. Mummy, 1, 2, 3. Titanic on the water world. Never say never again. I says to Lion King, I am the King Kong! యాక్టింగ్ ఎలా ఉంది సార్? షూటింగ్ వెళ్ళిపోదామే. వెళ్లాల్సింది మొత్తం వెళ్ళిపోయింది కానీ షూటింగ్ మాత్రం వెళ్ళలేవురా. ఎందుకు? ఒరే నీ యాక్టింగ్ కి నా 1, 2, 3 పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిదిలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. ఈ ఒక్కటేనా సార్? రే నిన్ను ఏరా వచ్చిన పని మర్చిపోయి మధ్యలో నీకు ఈ సినిమా పిచ్చి ఎందుకురా? ఏయ్ ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఏం చేయమంటావురా, ఇందులోనే అప్పుడప్పుడు ఖర్చులకు డబ్బులు కనపడుతున్నాయి. ఒకవేళ సడన్ గా నేను ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిపోయాను అనుకో, అప్పుడు నా డబ్బులతోనే గిన్నెస్ రికార్డ్ కోసం ట్రై చేసుకోవచ్చు. అందుకని నువ్వు రే రాజా వచ్చాడు రా. రేయ్ రే మీ మ్యూజిక్ డైరెక్టర్ కలిసావా? ఏమన్నాడు రా? ఓకే అన్నాడ్రా. అవునా? నిజంగానా? అవునరా. అమ్మయ్యా పెద్ద బాధ తీరిపోయిందిరా. ఇందాక నుంచి మేము ఒకటే టెన్షన్ పడుతున్నాం. రే ఇంతకీ ఏ పాట పాడబోతున్నావురా? బాగా ప్రిపేర్ అయ్యావా? ఏది ఒకసారి పాడవా?
ఏంట్రా ఇది? అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందిరా. ఇంకెప్పుడు చదివి పేదవాడిగా పుట్టిన వాడికి కోరికలే ఉండకూడదురా, ఉండకూడదు. రై పదండ్రా, వానరు వచ్చి మెడ పట్టుకుని బయటికి గంటలోపే వెళ్ళిపోతాం. రండిరా. గణేష్, గణేష్ రా. మన బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయి ఉంటాడ్రా. లేదురా, ఇంతకు ముందు కూడా ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. డబ్బేరా, కేవలం డబ్బేరా జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనలో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి తగిన చేయూత కావాలరా, ఎవరో ఒకరు అండ కావాలరా. ఇదే పౌరుషంతో 24 గంటల లోపల నాకింతవరకు ఇవ్వాల్సినటువంటి బాకీ తీరిస్తేనే ఈ ఇంట్లో ఉండండి, లేదా మీ ముగ్గురిని మేడ బట్టి బయటికి గెంటించేస్తాను. ఎస్. గణేష్, ఇదిగో, ఇది మామూలు గొలుసు కాదురా. నా దృష్టిలో నువ్వు అమ్మ మెళ్ళో కట్టాల్సిన మంగళసూత్రం. ఏ కష్టం వచ్చినా దీన్ని మాత్రం దూరం చేసుకోవద్దు, సరేనా? గుమ్మం ముందు నుంచే తరిమేయాల్సిన శన్ని ఇంటికి తీసుకొచ్చి ఆరతిస్తానంటావేంటి? దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. నన్ను క్షమించమ్మా, నీ ఆశను నేను నెరవేర్చలేకపోతున్నాను. ఇది కలగా మిగిలిన నా ప్రేమ గుర్తుగా ఉండడం కంటే నా ఫ్రెండ్స్ భవిష్యత్తుకు పునాదిగా ఉండడం. అవునమ్మా, ప్రస్తుతం నా కంటికి కనిపించిన నా ప్రేమ కంటే నా కళ్ళ ముందున్న నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. ఇదిగోండి. అలాగే. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరారు? నువ్వెక్కడికి వెళ్ళావురా? నేను ఇంట్లో రోజు తిట్టెళ్ళిపోయాడు కదరా. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే సడన్ గా మామయ్య అడ్రస్ గుర్తొచ్చింది. అందుకే పొద్దున్నే లేచి మీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. మామయ్య ఈరోజు సింగపూర్ వెళ్ళిపోతున్నారంట. మన టైం బాగుండి మామయ్య ఊరెళ్ళక ముందే కలిశానురా. మీ మామయ్య కలిసావా? నన్ను చూడగానే మామయ్య ఎంత సంతోషపడ్డారు తెలుసారా? మన విషయం అంతా చెప్పగానే ఎవడరా ఇంటూ అన్నారు, వెళ్ళాడు మొహాన్ని ఇసురు కొట్టని డబ్బులు ఇచ్చారా. రే, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంరా. ఇదిగోరా డబ్బు. అయితే నేను కాలేజ్ ఫీజు కట్టేయచ్చా? నువ్వు కాలేజ్ ఫీజు కట్టడం మాత్రమే కాదురా, రాజా కూడా పాటల పోటీలో జాయిన్ అవ్వచ్చు. రే ప్రసాద్, నువ్వు ముందు డబ్బులు తీసుకోరా. వెళ్ళరా, నువ్వు ముందు కాలేజ్ ఫీజు కట్టు. రే రాజా, నువ్వు కూడా తొందరగా వెళ్ళి ఆ పాటల పోటీకి డబ్బులు కట్టే. రే, ఇక మీద నుంచి మనం దేనికి బాధపడక్కర్లేదురా. అన్నిటికీ మామయ్య ఉన్నారు. వెళ్ళరా. రే, నువ్వు కూడా ఆడితో పాటు వెళ్ళరా. నేనేం ఇంట్లో నాకు డబ్బులు ఇచ్చేస్తాను. సరేరా. సార్, ఇదిగోండి సార్ మీ ఇంటి అద్దె.
గెస్ట్ గా వచ్చిన వాడి నువ్వు అద్దె డబ్బులు ఇస్తున్నావేంటి? ఇక నుంచి నేను గెస్ట్ని కాదు సార్, వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉండబోతున్నాను. నిన్ను చెడగొట్టేశారా? రేయ్, ఈ డబ్బులు నీకు ఎలా వచ్చినాయో నాకు తెలియదు, కానీ నీ చేతిలో డబ్బులున్నాయి. ఇవి తీసుకుని వెంటనే మీ ఊరు వెళ్ళిపో. వీలుగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపో. అలా అనకండి సార్, త్వరలోనే వాళ్ళందరూ మంచి పొజిషన్కి వస్తారు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఏంటొచ్చేది? ఎన్నాళ్ళు సాధించలేంది ఇప్పుడు వాళ్ళు ఇంకా పీకేదేంటి? ఆ ఎదవలకు అంత సీన్ ఏం లేదు, వాళ్ళ సత్తా అంతే. పొరపాటు పడుతున్నారు సార్. అడవిని తగలపెట్టే శక్తి ఒక చిన్న అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి. అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి. అలాంటి అవకాశం వాళ్ళకి దొరికే వరకు వాళ్ళని ఆదరించడానికి కూడా ఎవరూ లేరు. కనీసం ధైర్యం చెప్పడానికైనా ఎవరైనా కావాలి కదా సార్. రేయ్, అసలు నీకేం తెలిసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావురా? నీకు ఈ కాంపౌండ్, అందులో ఉన్న ఈ ముగ్గురే తెలుసురా. కానీ హైదరాబాద్ లో ఇలాంటి కాంపౌండ్లు ఎన్నున్నాయో, ఆటలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నాయనా, చాలా మంది ఏదో పొడి చేద్దామని తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇక్కడికి వచ్చి ఏమీ దొరక్క పూటకి ఠికానా లేకుండా లాటరీ కొడుతూ నీలాంటి అమాయకుడు కనపడితే ఆడిని ఆహా ఓహో అని పొగిడేసి ఆడి దగ్గర ఉన్నటువంటి చిల్లర కూడా కొట్టేసి తాగుళ్ళు తందనాలు చేసి చివరికి ఆడిని కూడా ఆలలో కలిపేసుకుంటారు. నీకది అవసరమా? మీరే కాదు సార్, మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా నలుగురు కుర్రాళ్ళు కలిస్తే తాగి తందనాలాడతారని, అమ్మాయిల వెంట తిరుగుతారని అనుకుంటుంటారు. కానీ ఈ రోజున్న కుర్రాళ్ళు అలా లేరు సార్. వాళ్ళు అనుకుంటే ఓ చరిత్రని సృష్టించగలరు. ఏ సార్, అందరూ నోరు విప్పితే మాకు తెలియదా అని అడ్వైస్లు ఇవ్వడానికి రెడీ అయిపోతారే. ఎప్పుడైనా వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళు ఎందుకు ఇలా కష్టపడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించారు సార్? జీవితం అనేది ఓ సముద్రం లాంటిది. మనందరం ఒడ్డున నిలబడి వేడికి చూస్తున్నాం, కానీ వాళ్ళు ఆ సముద్రాన్ని ఎత్తున్నారు. సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని మీలాంటి వాళ్ళ నమ్మకం, కానీ ముత్యాలతో తిరిగి వస్తారని మాలాంటి యువకుల నమ్మకం. సార్, నిచ్చెన ఎక్కేవాడిని చూసి అలా ఎక్కొద్దు ఇలా ఎక్కొద్దు అని కబుర్లు చెప్పే బదులు వాడు ఎక్కే నిచ్చెని కొంచెం కదలకుండా పట్టుకుంటే ఆ ధైర్యంతో వాడు ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తాడు కదా సార్. ఆ చిన్న సహాయం నేను ఇప్పుడు చేయబోతున్నాను. చెయ్యవయ్యా, చెయ్యి. వాళ్ళు ఎలాగో పాడైపోయారు, కనీసం నువ్వన్నా బాగుపడతావని నీకు ఈ సలహా ఇచ్చాను. కాదు నేను కూడా వాళ్ళగానే తయారవుతాను అన్నావు అనుకో, నేను నిన్ను ఆపగలనా? నీ ఇష్టం. నాకు కావాల్సింది అద్దయ్యా, అది ఎవడిస్తే నాకేంటి? నువ్వైనా ఇక నుంచి సరిగ్గా తెచ్చిస్తావా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటిదాకా ముగ్గురు కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది, 4వ గెలుస్తున్నావు, మరేంటో. ఖచ్చితంగా మేము చెడిపోం సార్, తప్పకుండా సాధిస్తాం. చూద్దాం. చూస్తారుగా. ఉంటాను.